ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయవాడలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటామన్నారు. కోటి సంతకాల సేకరణ రాజకీయ కార్యక్రమం కాదని ప్రజా ఉద్యమమని చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను తన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి మద్దతు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు చేయడానికి వ్యతిరేకంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల నుంచి స్పందన బాగుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా ఇది తప్పు, ఇది అన్యాయం, ప్రభుత్వ పరంగానే ఉండాలి, వైద్యం ఇప్పటికే చాలా ఖరీదైపోయింది, మాకు అందట్లేదు అని చెప్పని గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ పైన అయితే ఒక పేషెంట్ అయితే ఆరోగ్యశ్రీ ఆపేశారు, తిరుగుతూ ఉన్నాను, హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను, వైద్యం అందట్లేదు, ఇలాంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలకి అప్పచెబితే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఏ విధంగా వైద్యం చేయించుకుంటామో, మా పిల్లలు ఏ రకంగా వైద్య విద్య అభ్యసిస్తారు అని చెప్పని తల్లిదండ్రులు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఒక ప్రజా ఉద్యమం, ఈ కోటి సంతకాల కార్యక్రమం అంటే సంతకాలు సేకరించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదువుకోవాలి అనుకునేవాళ్ళు అనేక మంది యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ క్రోడీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ చివరి వారంలో గవర్నర్ గారిని కలవబోతాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం ప్రమాదంలో పడ్డాయన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయనగరంలోని కోలగట్ల కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారంటూ మండిపడ్డారు. చేతకాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచన చేయడం, మరి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది.